హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ గర్ల్స్. సో ఇవాళ నేను ఎక్కడికి వచ్చానో తెలుసా, రంగోలీ కాంపిటీషన్స్కి వచ్చేసాను. సో ఈ కాంపిటీషన్స్కి అయితే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వన్ ఆఫ్ ద జడ్జిగా వస్తున్నారు. సో నేను కూడా ఎలా ఉంటాయి రంగోలీ అని చూడటానికి ఇంట్రెస్టింగ్తో నేను కూడా వచ్చేసాను. సో వీళ్ళందరూ అయితే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ కూడా జడ్జెస్. సో ఈ రంగోలీ కాంపిటీషన్కి జడ్జిమెంట్ ఇవ్వడం అంటే చాలా చాలా కష్టమైన పని. సో వీళ్ళందరూ ఎలా ఇస్తారో చూద్దాం మరి. ఇక్కడైతే పార్టిసిపెంట్స్కి వాళ్ళ స్లాట్స్ వాళ్ళకి ఇచ్చేశారు అండ్ 1 hour టైం ఇచ్చారు. పర్టికులర్గా ఒక థీమ్ అనేది ఏం ఇవ్వలేదు అండ్ వాళ్ళ ఇష్టమైన థీమ్ వాళ్ళు వేయచ్చు. ఏజ్ లిమిట్ కూడా లేదు. చిన్న పిల్లల నుంచి చాలా పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. బట్ టైం లిమిట్ అనేది మాత్రం పర్టికులర్గా చెక్ చేశారు. సో వాసవి అమ్మవారి ముగ్గు ఎంత బాగుందో, మా అందరికీ చాలా బాగా నచ్చింది. సో ఒక్కొక్క ముగ్గు దగ్గరికి వెళ్ళి అవి చూసి అసలు వీళ్ళు కలర్ కాంబినేషన్స్ ఎలా యూస్ చేశారు, ఇంత బాగా అవుట్పుట్ ఎలా వచ్చింది అని చెప్పి చూసాము. సో మాకు అర్థమైంది ఏంటి అంటే, నియాన్ కలర్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయంట. అవి మాత్రం చాలా ఐ క్యాచింగ్గా చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. సో మనం ముగ్గు ఎంత బాగా వేసామన్నది కాదు, ఆ కలర్ కాంబినేషన్స్ అనేది అక్కడ షేడింగ్స్ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఫైనల్ అవుట్పుట్ అనేది అయితే వచ్చింది. సో మనం చూస్ చేసుకునే కలర్స్ అవుట్పుట్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ ఇట్లాగా కొంతమంది ఫ్లవర్స్ అండ్ అలా కూడా డెకరేట్ చేశారు. అవి కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఆవుని ఎంత చక్కగా వేసిందో తను, అమ్మవారి ఫోటో. సో అలాగా పర్టికులర్గా ఒక థీమ్ తీసుకున్న వాళ్ళు అయితే చాలా ప్రిపేర్డ్గా బాగా ఎక్స్పీరియన్స్డ్ లాగా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇలా పార్టిసిపేట్ చేస్తారంట. సో అలాంటి వాళ్ళ దగ్గర అయితే నాకు చాలా కీ పాయింట్స్ దొరికాయి రంగోలీకి మనం ఏమి ఫాలో అవ్వాలి అని చెప్పి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా మంచి రంగోలీ థీమ్ కోసం అయితే చూస్తుంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ డిఫరెంట్ రంగోలీ మీకు కూడా చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ జడ్జెస్ ఇందులో ఇచ్చిన ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా వెయిట్ చేసి రిజల్ట్ అయితే ఫైనల్గా ఇచ్చారు. అండ్ ఫైనల్గా అందరూ హ్యాపీ. అండ్ అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని కొంతమందికి కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. సో ఈ కాంపిటీషన్కి అటెండ్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది.